నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 21, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:20 ఈ రోజు తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 1:37 వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:47 నుంచి ఉదయం 9:35 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. అయితే రాహుకాల సమయం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 5:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు లాభసాటిగా ఉంటాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇవ్వడము, ఉత్తర లాభాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా లేదంటే విభేదాలతో పాటు ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సానుకూలంగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి లివర్కు సంబంధించినటువంటి పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదంటే రుగ్మతలు కానీ లేదా తీవ్రమైన బాధలు కానీ వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు సూర్య ఆరాధన చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణ కానీ లేదు మాకు రాదు అని అనుకుంటే కనుక ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి. ఈ రోజు శివుణ్ణి ఆరాధించే ముందు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఆరాధన చేయండి. ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కాషాయ రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, సంతోషకరమైన వార్తలు వినడము, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావడము, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలన్నా, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కానీ అది వాయిదా వేసుకుని కుటుంబంతో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యము ఎవరికైనా ఉన్నట్టయితే ఈ రోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. అయితే ఈ రోజు మీరు పూజించాల్సిన దైవము గణపతికి పూజ చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం చేసుకుని దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఆ ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలతో పాటు లాభదాయకమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మీరు ఒత్తిడిని అధిగమించి మనోధైర్యంతో కనుక ముందుకు వెడితే కనుక విజయాన్ని సాధిస్తారు. లేదు మానసికంగా కుంగిపోయి స్ట్రెస్గా లొంగిపోతే కనుక ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు రాని పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు మాత్రము ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఉద్యోగస్తులు చాలా ఈ రోజు జాగ్రత్తతో కూడిన వ్యవహారం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. కొంతమందికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది ఈరోజు మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల కొంతమంది వ్యాపారాలు మూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి, ఎక్కడ లోపం జరిగింది అనే అంశాన్ని ఈరోజు తప్పనిసరిగా మీరు పరిశీలన చేసుకోండి.
అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మీరు ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్య పట్ల చూసినట్టయితే కొంతమందికి ఎముకలకు సంబంధించి, మరికొంతమందికి రక్తహీనత కలిగి రక్తానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు ఈ రోజు చేయవలసిన పరిహారము, లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. వీలైతే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా కానీ సానుకూలమైన ఫలితము, సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఆ ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. టార్గెట్స్ రీచ్ అవ్వలేదని మీ పై అధికారులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మోసపోయే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా ఈ రోజు కనపడుతోంది. అంటే వ్యాపారస్తులు అంటే ఒక్కరే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ఎవరైనా సరే, కాంట్రాక్టుదారులు కావచ్చు, ఏదైనా ఆర్థిక పరంగా ఏమి చేస్తున్నారో వారందరికీ ఈ రోజు కొంచెం నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకుని యోచనతో ప్రణాళిక వేసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కలహాలు కొంచెం మీరు తగ్గించుకోవాలి. మాట పట్టింపులను మీరు అవతల పెట్టాలి. ఈగోలు, యాటిట్యూడ్లు పెట్టుకున్నట్టయితే కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సమయస్ఫూర్తితో సమన్వయంగా ఈరోజు మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ లేదా అంటే సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దానికి సంబంధించి గతంలో ఎవరైనా అనారోగ్యంతో గుండెకు సంబంధించి ఆపరేషన్స్ కానీ, స్టంట్లు కానీ ఇలాంటివి ఏమైనా వేయించుకుని ఉన్న వాళ్ళు ఈరోజు మరింత జాగ్రత్త తీసుకోండి. తగాదాలకు పోవడము, విపరీతంగా అరిచే ప్రయత్నాలు చేయడము, ఎక్కువగా కోపాలకు, ఉద్రేగాలకు వెళ్ళే అవకాశము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు మెలగండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని చదవండి. హనుమంతుడి యొక్క మంత్రాన్ని, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు ఆ వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.